స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. మీరందరూ కూడా క్షేమకరముగాను ఆశీర్వాదకరముగా దీవెనకరముగా ఉంటూ ప్రభువుకు సమీపముగా ఉంటూ దేవుని యొక్క సన్నిధిలో ఆధ్యాత్మికముగా ఎదుగుచున్నారని మిమ్మల్ని బట్టి ప్రభువును స్తుతిస్తూ సంతోషిస్తూ ఉన్నాం. దేవుణ్ణి మహిమపరుస్తూ ఉన్నాం. దేవుడు ఇంకా అత్యధికముగా తన యొక్క కృపలో మిమ్మల్ని వర్ధిల్ల చేయాలని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ సమయంలో ప్రత్యేకముగా సియోను జీవము గల క్రీస్తు సువార్త పరిచర్యల తరపున మీకు అందరికీ శుభములు తెలియపరుస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మను మీ కుటుంబాలను ఆశీర్వదించాలని అనుదినం మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. మా కొరకు మా పరిచర్య కొరకు కూడా మీరందరూ ప్రార్థిస్తున్నందుకు మీకు అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఈ సమయంలో ప్రత్యేకముగా ఎంతో భారము కలిగి ఎంతో ధనమును వెచ్చిస్తూ అనేక మంది దేవుని యొక్క బిడ్డలు ఆధ్యాత్మికముగా ప్రభునందు బలపరచబడాలని, అనేక మంది రక్షించబడాలి, దేవుని యొక్క రాజ్యములో ప్రవేశించాలి, దేవుని యొక్క రాజ్యము కట్టబడాలి అన్నటువంటి సదుద్దేశముతో ఈ యొక్క కార్యక్రమమును ఎంతో భారము కలిగి నడిపిస్తున్నటువంటి దేవుని యొక్క సేవకులు సియోను క్రీస్తు సువార్త, సియోను జీవము గల క్రీస్తు సువార్త పరిచర్యల యొక్క ఫౌండర్ అయినటువంటి డాక్టర్ యేసుపాదం గారికి వారి కుటుంబానికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. వారి కొరకు, వారి కుటుంబం కొరకు, వారి ప్రయాణముల కొరకు మనమందరం కూడా ప్రార్థనలో జ్ఞాపం చేసుకుంటుందాం. దేవుడు తప్పక మన ప్రార్థనకు జవాబును అనుగ్రహించబడి ఉంటూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మంచిది ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ సమయంలో దేవుని యొక్క వాక్యము చదువుకొని అటు వాక్యమును ధ్యానించుకుందామని ప్రభు పేరట తెలియపరుస్తున్నాను. చూడండి దయచేసి పరిశుద్ధ గ్రంథముల నుంచి యెషయా గ్రంథము 59వ అధ్యాయము 1-2 వచనములు చదువుకుందాము. మీ యొద్ద పరిశుద్ధ గ్రంథం ఉన్నట్లయితే మీరు కూడా అట్టి గ్రంథమును తెరచి దేవుని యొక్క వాక్యమును చదవలసిందిగా ప్రభు పేరట తెలియపరుస్తూ ఉన్నాను. దేవుడు మనల్ని ప్రేమించి ఈ విధముగా ఇట్టి టెక్నాలజీని అనుగ్రహించి ఈ విధముగా అనేక మందికి దేవుని యొక్క సువార్త విస్తరించబడాలి అనే ఉద్దేశముతో దేవుడు మనకిచ్చినటువంటి ఈ మంచి టెక్నాలజీని బట్టి, ఈ యొక్క టీవీ పరిచయను బట్టి దేవునికి ఎంతగానో కృతజ్ఞత స్తుతులు చెల్లించబద్దులమై ఉంటూ ఉన్నాం. చూడండి దయచేసి పరిశుద్ధ గ్రంథముల నుంచి యెషయా గ్రంథము 59వ అధ్యాయము 1-2 వచనాలు చదువుకుందాం. రక్షింప నెరకై ఉండినట్లు యెహోవా హస్తము కొరచ కాలేదు, విరనేరకై ఉండినట్లు ఆయన చెవులు మందము కాలేదు. మీ దోషములు మీకును మీ దేవునికిని అడ్డముగా వచ్చెను. మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరచెను గనుక ఆయన ఆలకింపకున్నాడు. ఆమేన్. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమగల మా తండ్రి, కృపగల మా ప్రభువా, సర్వోన్నతుడా, మీ యొక్క ఘనమైన శ్రేష్టమైన నామాన్ని స్తుతిస్తూ ఉన్నాం తండ్రి. ఈ సమయంలో మేము చదివినటువంటి లేఖన భాగాన్ని బట్టి ప్రార్థిస్తూ ఉంటుండగా తండ్రి, ఇదిగో ప్రభువా, అటు లేఖన భాగము ద్వారా మీరు నాతోను మాతోను ఎందరైతే మాటలు వినుచున్నారో, ఏ ప్రాంతంలో ఉండి, ఏ ఊరిలో ఉండి, ఏ దేశంలో ఉండి, ఏ రాష్ట్రంలో ఉండి ప్రభువా ఇటు మాటలు వినుచున్నారో వారందరూ కూడా ప్రభువా మీరు దర్శించి ఆశీర్వదించి మీరు మహిమ పొందుకొనమని యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మంచిది ప్రియులారా, దేవుని యొక్క గ్రంథములో మనం చదివినటువంటి ఈ యొక్క లేఖన భాగం అనగా యెషయా గ్రంథము 59వ అధ్యాయములో దేవుని యొక్క భక్తుడు రాస్తున్నాడు కదా, ప్రభు పక్షముగా మాట్లాడుచూ ఉన్నాడు. అనేక మంది కూడా ఆ దినములలో దేవుని యొక్క ప్రజలైన వారు బలులు అర్పిస్తూ ఉన్నారు.
అనేక విధములుగా దేవుణ్ణి సేవిస్తూ ఉన్నారు, ప్రార్థిస్తూ ఉన్నారు. కానీ ఆయన నుంచి జవాబు పొందలేకపోతూ ఉన్నారు. ఆయన ద్వారా వారికి ఎటువంటి ఆన్సర్ రావటం లేదు. కొన్నిసార్లు వారు విసుగు చెందవచ్చును. దేవుడు మాకు జవాబు ఇవ్వటం లేదు, ఆయన పక్షపాతిగా ఉంటూ ఉన్నాడు, కొందరికి మాత్రమే జవాబును అనుగ్రహిస్తూ ఉన్నాడు, కొందరు మాత్రమే దీవిస్తూ ఉన్నాడు, కొందరు మాత్రమే ప్రేమిస్తూ ఉన్నాడు, కొందరు పక్షముగా మాత్రం ఉంటూ ఉన్నాడు. మరి మాకు జవాబు అనుగ్రహించటం లేదు, మా ప్రార్థన ఆలకించటం లేదు, మా జీవితంలో ఎటువంటి మేలులు కార్యములు దీవెనలు చూడలేకపోతున్నాం అని ఎవరైతే బాధపడుతూ ఉన్నారో అటువంటి వారికి స్పష్టముగా దేవుడు తెలియపరుస్తున్నటువంటి విషయాన్ని ఇక్కడ దేవుని యొక్క భక్తుడు వ్రాస్తూ ఉన్నాడు. ఆయన అంటున్నాడు కదా, రక్షింపనేరక ఉన్నట్లు యెహోవా హస్తము కురచ కాలేదు, విననేరక ఉన్నట్లు ఆయన యొక్క చెవులు మందము కాలేదు అంటూ ఉన్నాడు. అనగా రక్షించలేకపోవటానికి ఆయన మన వంటి ఒక కురుచ హస్తము కలిగిన వాడు కాదు, మన వలె సామాన్యటువంటి హస్తమును కలిగిన వాడు కాదు. అదేవిధంగా మన ప్రార్థన ఆలకించకపోవటానికి ఆయన చెవులు మందమ కాలేదంటూ ఉన్నాడు. అనగా ఆయన వినలేనివాడు కాదు. ఎవరైతే ఆయన సన్నిధిలో ప్రార్థిస్తూ ఉంటుంటారో ప్రతి వారి యొక్క ప్రార్థన ఆయన ఆలకించువాడై ఉన్నాడు. మరి ముఖ్యంగా దేవుని యొక్క వాక్యం మనం గమనించినట్లయితే నీతిమంతుల పైన ఆయన కనుదృష్టియు వారి ప్రార్థనల వైపు ఆయన చెవి యొగ్గున్నాడని దేవుని యొక్క లేఖనమును చూస్తున్నాం. అయినప్పటికీ ఎందుకు మరి మన ప్రార్థన ఆయన ఆలకించటం లేదు అని అంటే, ఇక్కడ దేవుని యొక్క భక్తుడు చెప్తున్నాడు కదా, మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరచను గనక ఆయన ఆలకింపకొన్నాడు. మీ చేతులు రక్తము చేతను, మీ వ్రేళ్ళు దోషము చేతను అపవిత్రపరచబడి ఉన్నవి, మీ పెదవులు అబద్ధములాడుచున్నవి, మీ నాలుక కీడును బట్టి మాట్లాడుచున్నది. అనగా ఉదయం లేచినగా నుంచి అనేకులను విమర్శిస్తూ, శపిస్తూ, తిడుతూ, బాధ పెడుతూ నీవు ప్రార్థన చేసినప్పటికీ నీ వ్యర్థమే. నీ యొక్క చేతులు రక్తమయముగాను, నీ వ్రేళ్ళు దోషము చేత అపవిత్రపరచబడి, నీ పెదవులు అబద్ధములాడుచు ఉన్నప్పటికీ నీవు ప్రార్థన చేయుట వ్యర్థమే. ఎందుకనగా నీవు మొర్రపెడుచున్నావు కానీ, ప్రార్థన చేస్తున్నావు కానీ, ఇదిగో మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరచెను. నీవు మొర్రపెడుతూ ఉన్నావు కానీ, ప్రార్థన చేస్తున్నావు కానీ ఆయన నీ తట్టు తన ముఖము తెప్పలేదు, ఆయన తన ముఖమును మరుగుపరచెను అంటున్నాడు. అనగా దేవుని యొక్క వాక్యం మనం గమనించినట్లయితే మొదటి వచనం చెప్తున్నాడు కదా, మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చెను. అనగా అడ్డుపడుచున్నవి, దేవుని మనల్ని విడదీస్తున్నది ఏమిటంటే మన దోషములు మాత్రమే. మొదటిగా అపవాది విడదీస్తూ ఉన్నాడు, రెండవదిగా మన దోషములు, మన యొక్క పాపములు, మనలో ఏమైతే దేవునికి అయిష్టమైనటువంటి క్రియలు జరిగిస్తూ ఉన్నామో, ప్రవర్తన కలిగి ఉంటున్నామో, ఆలోచన కలిగి ఉంటున్నామో, అవన్నీ కూడా దేవుని నుంచి మనలను దూరము చేస్తున్నవి అని సందర్భంలో దేవుని యొక్క వాక్యం ద్వారా తెలియపరుస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి పిల్లారా, ఏవేవి మనను దేవుని వద్ద నుంచి దూరపరుస్తున్నవి, దేవునికి మనకును మధ్యన ఏవి అడ్డు గోడలుగా ఉంటున్నవి అని మనం ఈ సందర్భంలో జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, దేవుని యొక్క గ్రంథముల నుంచి గలతీ పత్రిక 2వ అధ్యాయము 11-12 వచనాలు చదువుకుందాం. ఇక్కడ అన్నాడు కదా, అయితే కేఫా అంతియొకయకు వచ్చినప్పుడు అతడు అపరాధిగా తీర్చబడను గనుక నేను ముఖాముఖిగా అతడిని ఎదిరించి తిని. ఎలయనగా యాకోబు నద్ద నుండి కొందరు రాకమునుపు అతడు అన్య జనులతో భోజనము చేయుచుండను గాని వారు రాగానే సున్నతి పొందిన వారికి భయపడి వెనుక తీసి వేరైపోయెను. దేవునికి స్తుతి కలుగును గాక. చూడండి పిల్లారా, అంతియొకయలో ఉన్నటువంటి
సంఘానికి లేక ప్రాంతానికి కేఫా వెళ్ళి ఉన్నాడు. కేఫా అనగా రాయి అని అర్థం. కేఫా అనగా పేతురు యొక్క మరొక పేరు అయి ఉన్నది. అయితే చూడండి, పేతురైతే యూదులకు బోధించమనగాను, పౌలైతే అన్యులకు అపోస్తలుగాను ఉంటూ ఉన్నాడు. అయితే ఎప్పుడైతే ఈ యొక్క పేతురు అంతియోక్య అనబడే ప్రాంతానికి వచ్చున్నాడో, అక్కడ ఉన్నటువంటి సంఘము, గత వారం కూడా చెప్పుకొని ఉన్నాం, ఆ సంఘములో అందరూ కూడా అన్ని జనులు ఉంటా ఉన్నారు. ఆదిమ సంఘములో కేవలము యూదులైన వారు ఉంటుంటే, అంతియోక్యలో ఉన్నటువంటి సంఘములో యూదులు, గ్రీకులు, రోమానులు అనేకమంటి అన్య జనాంగం ఉంటూ ఉన్నారు. అయితే చూడండి, ఆ యొక్క ప్రాంతానికి వచ్చినప్పుడు పేతురు గారు వారితో కలిసి భోజనము చేస్తూ ఉన్నాడట. దేవునికి స్తోత్రం కలుగును గాక. వారితో కలిసి ఆయన భోజనము చేస్తూ ఉంటుండగా, ఎప్పుడైతే సున్నతి పొందినటువంటి యూదులైన వారు వచ్చి ఉన్నారో, వారికి భయపడి వెంటనే వారి మధ్య నుంచి ప్రక్కకు తొలగినట్లుగా, వారి వద్ద నుంచి వెళ్ళిపోయినట్లుగా, అనగా వారికి పేతురు భయపడినట్లుగా ఇక్కడ దేవుని యొక్క వాక్యము స్పష్టంగా తెలియపరుస్తున్నాం. ఎప్పుడైతే ఆ విషయాన్ని గమనించున్నాడో, అప్పుడు పౌలు ఆ యొక్క పేతురుని గద్దిస్తూ ఉన్నాడు. నీవు వారి పక్షంగా మాత్రమే ఉంటున్నావు, అందులో నుంచి ఎవరైతే రక్షించబడి ఉన్నారో వారి పక్షముగా నిలబడటం లేదు, వారితో కలిసి భోజనము చేయడానికి ఇబ్బంది పడుచున్నావు, ఇదిగో నువ్వు యూదులకు భయపడుచున్నావని ఆయన గద్దిస్తూ ఉన్నాడు. అనగా ఇక్కడ పేతురు ఆయన చేస్తున్న పని ఏమిటంటే భేదమును కనపరుస్తూ ఉన్నాడు. యూదులు అన్య జనాంగం అనబడే అటువంటి భేదాన్ని కనపరుస్తూ ఉన్నాడు. కాబట్టి చూడండి పిల్లారా, అలాంటి భేదమును మన దేవుడు ఏమాత్రం కూడా సహించడు. ఆయన ఏమాత్రం కూడా వాటిని సమర్థించడు. ఎందుకనగా వాక్యం సెలవిస్తుంది కదా, ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుని యొక్క మహిమను పొందలేకపోతున్నాను. కాబట్టి ఇదిగో అందరి కొరకు కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి వచ్చెను. ఆయన వాక్యం సెలవిస్తుంది కదా, దేవుడు లోకమును ఎంతో ప్రేమించను, ఆ యొక్క లోకము కొరకు ఆయన వచ్చున్నాడు. ఈ లోకంలో ఉన్నటువంటి అందరి కొరకు ఆయన తన ప్రాణము పెట్టుతుండగా, ఇదిగో కొందరికి మాత్రమే దేవుని యొక్క వాక్యాన్ని బోధించటము, కొందరి మధ్యన మాత్రమే కలిసి భోజనము చేయటము, కొందరి పక్షముగా మాత్రమే నిలబడటము, అనగా వారి యొక్క జాతి, వారి యొక్క ప్రాంతము, వారి యొక్క భాష, వారి యొక్క గోత్రము, వారి యొక్క ప్రాంతముల వారితో మాత్రమే ఉన్నట్లయితే అది భేదమై ఉంటుంది. అలాంటి వారి ప్రార్థనకు దేవుడు జవాబు అనుగ్రహించడు. కాబట్టి అలాంటి భేదం అనబడే అడ్డు గోడను నీవు కలిగి ఉన్నావేమో, కొందరు మాత్రమే ప్రేమిస్తున్నావేమో, కొందరిని మాత్రమే సమర్థిస్తున్నామేమో, కొందరితో కలిసి మాత్రమే ప్రార్థిస్తున్నామేమో, అలాంటివి మనము మానివేయాలని ఈ సందర్భంలో దేవుని యొక్క వాక్యం మనకి తెలియపరుస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందరితో కలిసి మనము ప్రార్థించాలి, అందరితో కలిసి మనము భోజనము చేయాలి, అందరూ కూడా మరి మన యొక్క సహోదరులనని దేవుని యొక్క వాక్యము స్పష్టముగా తెలియపరుస్తూ ఉన్నది. కాబట్టి చూడండి, 2వ కొరింథీ పత్రిక 3వ అధ్యాయము 14-15 వచనాలను చదివినట్లయితే, దేవునికి స్తోత్రం కలుగును గాక. మరియు వారి మనస్సులో కఠినములాయెను గనుక నేటి వరకును పాత నిబంధన చదవబడినప్పుడు అది క్రీస్తునందు కొట్టివేయబడినని వారికి తేటపరచబడక ఆ ముసుకే నిలిచి ఉన్నది. నేటి వరకును మోషే గ్రంథము వారు చదివినప్పుడల్లా ముసుగు వారి హృదయముల మీద ఉన్నది, కానీ వారి హృదయము ప్రభు వైపునకు ఎప్పుడు తిరుగునో అప్పుడు ముసుగు తీసివేయబడును. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి పిల్లారా, ఈ యొక్క కొరింథీ సంఘములో కొందరు వ్యక్తులైతే వారు కేవలము ధర్మశాస్త్రం మాత్రమే చదువుతూ ఉన్నారు, ఆ ధర్మశాస్త్రం మాత్రమే అనుసరిస్తూ ఉన్నారు, ఆ ధర్మశాస్త్రం మాత్రమే పాటిస్తున్నారు. కానీ ఇదిగో క్రీస్తునందు అది కొట్టివేయబడునని వారికి తేటపరచబడక ఆ ధర్మశాస్త్రం అనబడే ముసుగులోనే వారు ఉంటూ ఉన్నారు. యేసుక్రీస్తును ఆరాధించటం లేదు, ఆ యొక్క పాత నిబంధన మాత్రమే వారు అనుసరిస్తున్నారు, కానీ క్రొత్త నిబంధనను అనుసరించని వారుగా ఉంటూ ఉన్నారు. కాబట్టి
ఇక్కడ వాక్యం సెలవుస్తుంది కదా, నేటి వరకును మోషే గ్రంథము వారు చదివినప్పుడల్లా ముసుగు వారి హృదయముల మీద ఉన్నది, కానీ వారి హృదయము ప్రభు వైపునకు ఎప్పుడు తిరుగునో అప్పుడు ముసుగు తీసివేయబడును అనగా చూడండి, ఇక్కడ మనము గమనించినట్లయితే ఈ యొక్క సంఘపు వారు ధర్మశాస్త్రం అనబడే అడ్డు గోడను కలిగి ఉంటా ఉన్నారు. అందుకే వారి ప్రార్థనలకు జవాబు రావటం లేదు, అందుకే వారి యొక్క మొర్రకు జవాబు రావటం లేదు, అందుకే వారి యొక్క ఆరాధనకు జవాబు రావటం లేదు, అందుకే దేవుని యొక్క కార్యమును వారు చూడలేకపోతూ ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఇదిగో దేవుని యొక్క వాక్యం ఏమైతే సెలవిస్తూ ఉందో అంటే వాక్యమును బట్టి మనం అనుసరించాలి, కానీ కేవలము ఒకవైపు మాత్రమే మనము చూడకూడదని, ఒక వాక్యము ఒక లేఖనం మాత్రమే గమనించి దాన్ని మాత్రమే అనుసరించడం కాదు, కానీ యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి ఆ యొక్క బోధను మనం అనుసరిస్తూ ఆ వాక్యానుసరముగా మనము జీవించాలని. ఒకరి పక్షం ఉన్నట్లయితే అది అడ్డుగోడగా ఉంటుంది, అప్పుడు మన ప్రార్థనకు జవాబు మనం పొందలేమని ఈ యొక్క విషయాన్ని దేవుని యొక్క వాక్యం ద్వారా తెలియపరుస్తున్నాను. చూడండి, యోహాను సువార్త 20వ అధ్యాయము 27వ వచనం చదివినట్లయితే ఇక్కడ మరొక అడ్డుగోడ మనకి కనబడుచు ఉన్నది. తర్వాత తోమాను చూచి, నీ వ్రేలు ఇటు చాచి నా చేతులు చూడుము, నీ చెయ్యి చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండుము అనెను. అందుకు తోమ ఆయనతో, నా ప్రభువా నా దేవా అనెను. యేసు, నీవు నన్ను చూచి నమ్మితివి, చూడక నమ్మవారు ధన్యులని అతనితో చెప్పాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి పిల్లారా, యేసుక్రీస్తు వారు ఆయన మరణించిన తర్వాత 3వ దినమున ఆ మరణమును జయించి ఎప్పుడైతే పునరుద్ధరణ లేచున్నాడో, ఆ పునరుద్ధరణ తర్వాత అనేక మంది ప్రజలకును శిష్యులకును ఆయన కనబడచ్చు, వారికి తనను తాను కనపరుచుకొనొచ్చు ఉన్నాడు. వారైతే నమ్ముచ్చు ఉన్నారు. ప్రభు యొక్క చెప్పిన లేఖన భాగాలను బట్టి, ప్రభు కనబడిన విధానం బట్టి వారు నమ్ముచున్నారు. కానీ శిష్యులలో ఒకడగు తోమా మాత్రము ఏమాత్రం కూడా నమ్మని వాడుగా ఉంటూ ఉన్నాడు. ఆయనకి చెప్పినప్పటికీ తన తోటి శిష్యులు వెళ్ళి వారి యొక్క అనుభవాలను చెప్పినప్పటికీ మేము ప్రభువును చూచున్నాము, నీకు కూడా చెప్పమని ఉన్నాడు అని చెప్పినప్పటికీ కూడా ఆయన నమ్మని వాడుగా ఉంటూ ఉన్నాడు. కాబట్టి ఆయన కొరకు ప్రత్యేకముగా ప్రభు ఆయన దగ్గరికి వెళ్ళి ఆయనతో మాట్లాడుచూ ఉన్నాడు. ఇదిగో మరి నా యొక్క గాయములలో, ఇదిగో నా యొక్క అరచేతులలో, ఆ గాయములలో నీ వ్రేలు పెట్టి గమనించము అని అంటున్నాడు కదా. అవిశ్వాసివి కాక విశ్వాసివయుండుము అంటూ ఉన్నాడు. అనగా ఇక్కడ తోమాలో ఏమి కనబడుచున్నదంటే అవిశ్వాసం కనబడుచున్నది. ఎప్పుడైతే నీవు అవిశ్వాసంతో ఉంటున్నావో లేక అపనమ్మకంతో ఉంటున్నావో అది దేవునికి నీకును అడ్డుగోడగా ఉంటుంది. దేవుణ్ణి మనకును మధ్యన అడ్డుగోడగా ఉంటూ దేవుడి నుంచి మనలను దూరం చేస్తుంది అనేక సత్యాన్ని మనము గమనించాలి. మనం విశ్వాసులైనప్పటికీ, మన ప్రభువును నమ్మినప్పటికీ, రక్షించబడినప్పటికీ కూడా కొన్నిసార్లు మనలోనికి అవిశ్వాసం వస్తూ ఉంటుంది. అపవాది మనలో ఆ యొక్క అవిశ్వాసం అనబడే విత్తనాన్ని వేస్తూ ఉంటుంటాడు. వాటిని మనం పెరిగి వేస్తూ ఉండాలి. ఇదిగో ప్రభువును బట్టి. అందుకే ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యం వింటుంటావో, ఆ లేఖను చదువుతూ ఉంటావో, ఆయన సంఘముతో సహవాసం చేస్తూ ఉంటావో, సేవకులతో సహవాసం చేస్తూ ఉంటావో, అప్పుడు అవిశ్వాసంగా వెండకుండా, అపనమ్మకం రాకుండా, ఇదిగో నమ్మకం కలిగి, విశ్వాసం కలిగి ప్రభులో ముందుకు సాగిపోగలమని ఈ సందర్భంలో దేవుని యొక్క వాక్యం మనకి తెలియపరుస్తూ ఉన్నాడు. కాబట్టి మరి ఆ యొక్క అవిశ్వాసం అనబడి గోడ నీవు కలిగి ఉన్నావేమో, అందుని బట్టి నీ ప్రార్థనకు జవాబు రావటం లేదనో ఒకసారి ఆలోచన చేద్దాం. మన యొక్క ప్రభు అన్నాడు కదా, నీవు ప్రార్థన చేయనప్పుడల్లా కూడా నువ్వు అడిగిన వాటిని పొంది ఉన్నావని నమ్మి ప్రార్థించుమని మన ప్రభువారు మనకి ఆయన బోధించి ఉన్నాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు ఇదిగో నా దేవుడు నా ప్రార్థన ఆలకిస్తూ ఉన్నాడు, నా మొర్ర అంగీకరిస్తూ ఉన్నాడు, నా దేవుడు నాకు జవాబు ఇస్తూ ఉంటాడు, ఇదిగో నా జీవితంలో కార్యం జరిగించబోతున్నాడు అన్నటువంటి విశ్వాసంతో మనము ముందుకు సాగవలసిన వారం ఉంటున్నాం. చూడండి, దేవుని యొక్క వాక్యములు మనం గమనించినట్లయితే 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయము 20వ వచనం చదివినట్లయితే ఇక్కడ మరొక అడ్డుగోడ మనము గమనించవచ్చు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఓ తిమోతి, నీకు అప్పగింపబడిన దానిని కాపాడి అపవిత్రమైన వట్టి మాటలకును జ్ఞానమని అబద్ధముగా చెప్పబడిన విపరీత వాదములకును
దూరముగా ఉండము. ఆ విషయములో ప్రవీణులమని కొందరు అనుకొని విశ్వాస విషయము తప్పిపోయిరి. కృప మీకు తోడై ఉండునుగాక. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ అపోస్తలుడైన పౌలు తన యొక్క నిజమైన కుమారుడును ఆత్మీయ కుమారుడునగు తిమోతికి తెలియపరుస్తున్న యొక్క సందేశం ఏమిటంటే, ఇక్కడ అన్నాడు కదా, కొందరు వ్యక్తులైతే ఎట్లాగుంటారంటే అపవిత్రమైన మాటలు మాట్లాడచ్చు, వట్టి మాటలు మాట్లాడుతూ ఉంటారు, పనికిరాని మాటలు చెబుతూ ఉంటారు. కొందరైతే ఇదిగో మేమే జ్ఞానులమని వారు తమ యొక్క అబద్ధం ద్వారా తమ యొక్క జ్ఞానాన్ని కనపరుస్తూ ఉంటుంటారు. కొంతమంది అయితే వాదనలు ఆడుతూ ఉంటుంటారు. అది విపరీతవాదములకు దారితీస్తూ ఉంటుంది. అలాంటి వాటికి దూరముగా ఉన్నాం. ఎందుకనగా ఆ వాదనను బట్టి, ఆ యొక్క అబద్ధపు మాటలను బట్టి, ఆ యొక్క వట్టి మాటలను బట్టి ఇదిగో వారు ఒకరితో ఒకరికి మనస్పర్ధలు వస్తూ ఉంటాయి, విభేదాలు వస్తూ ఉంటాయి. అది గొడవలకు దారితీస్తూ ఉంటుంది. కాబట్టి వాటికి దూరముగా ఉండము. కాబట్టి ఆ యొక్క విపరీత వాదములు, వట్టి మాటలు, అపవిత్రపు మాటలు దేవునికి మనకును అడ్డుగోడలుగా ఉంటూ ఉంటాయి. కాబట్టి ఆయన వాక్యం వస్తుంది కదా, మీ యొక్క మాటలు లేక మీ సంభాషణ ఉప్పు వేసినట్లుగా ఉండవాలని అంటా ఉన్నాడు. అనగా రుచికరముగా ఉండాలి, పవిత్రముగా ఉండాలి, ఉపయోగకరముగా ఉండాలి, దీవెనకరముగా ఉండాలి. మన యొక్క మాటలు ఆశ్రదకరముగా ఉండాలి, కానీ వ్యర్థముగా ఉండకూడదు, అపవిత్రముగా ఉండకూడదు అనేటువంటి విషయాన్ని దేవుని యొక్క వాక్యం మనకి తెలియపరుస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చూడండి, ఆదికాండము 37వ అధ్యాయము 11వ వచనం చదివినట్లయితే ఇక్కడ యోసేపు విషయంలో మనం ఒక విషయాన్ని గమనించవచ్చును. అతని సహోదరులు అతని యందు అసూయపడరి, అయితే అతని తండ్రి ఆ మాట జ్ఞాపకం ఉంచుకొనెను. ఈ యొక్క విషయము యోసేపు విషయంలో మనం గమనించవచ్చు. యోసేపు చిన్నవాడుగా ఉంటున్నాడు. ఆయన చిన్ననాటి నుంచి దేవుడంటే భయముతో భక్తితో ఉంటూ ఉన్నాడు, ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేవునికి సమీపంగా ఉంటుండగా దేవుడు ఆయనకు కర్రల ద్వారా, దర్శనం ద్వారా జరగబోయే సంగతులను తెలియపరుస్తూ ఉన్నాడు, కర్రల కంటూ ఉన్నాడు. అవి తీసుకొని వచ్చి తండ్రికి చెబుతూ ఉంటుంటే ఆ తండ్రి అతను చూచి సంతోషిస్తూ ఉంటుంటే తన యొక్క సొంత అన్నలే అతను చూచి అసూయ పడుతూ ఉన్నారు. కాబట్టి ఈ యొక్క అసూయ అనేది కూడా దేవునికి మనకును మధ్య అడ్డుగోడగా ఉంటూ ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును కాక. అందుకే యెషయా అన్నాడు కదా, రక్షింపనెరకున్నట్లుగా ఆయన యొక్క హస్తములో కురిచక లేదు, విననెరకున్నట్లుగా ఆయన చెవిలో మందమక లేదు. మీ దోషములు మీకును దేవునికి మధ్య అడ్డుగా ఉన్నవి. కాబట్టి ఇక్కడ యోసేపు విషయంలో తన యొక్క అన్నలు అసూయ కలిగి ఉంటూ ఉన్నారు. కాబట్టి ఎవరి పట్ల కూడా మనం అసూయ కలిగి ఉండకూడదు. అది కూడా పాపమేనని దేవుని యొక్క వాక్యం మనకు తెలియపరుస్తుంది. అసూయ ఎముకలకు కుళ్ళు అని దేవుని యొక్క వాక్యములో మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ అసూయను బట్టి చంపడానికి కూడా వెనకాడరు. ఆ అసూయను బట్టి ఇదిగో యోసేపును చంపాలని చూచారు తన యొక్క సొంత సహోదరులు. ఆ అసూయ ఎంత పాపానికైనా ఎంత దోషానికైనా సరే దారి తీస్తుంటుంది. కాబట్టి అటువంటి అసూయకు మనము స్థానం ఇవ్వకూడదని దేవుని యొక్క వాక్యం మనకి తెలియపరుస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, చివరిగా మనం గమనించినట్లయితే నిర్గమకాండము 32వ అధ్యాయము 9వ వచనం చదివినట్లయితే, మరియు యెహోవా ఇట్లనెను, నేను ఈ ప్రజలను చూచి ఉన్నాను, ఇదిగో వారు లోబడనొల్లని ప్రజలు, కావున నీవు ఓరకుండము, నా కోపము వారి మీద మండును, నేను వారిని కాల్చివేసి నిన్ను గొప్ప జనముగా చేసేదనని మోషేతో చెప్తూ ఉన్నాడు. కాబట్టి చూడండి పిల్లారా, ఇక్కడ ఇశ్రాయేలు విషయంలో మనం గమనించినట్లయితే వారిని ఐగుప్తు నుంచి దేవుడు తీసుకొని వస్తూ ఉంటుంటే మార్గంలో దేవుని వారు ఎంతగానో దూషిస్తూ ఉన్నారు, మోషేను విసిగిస్తూ ఉన్నారు. ఇదిగో దేవునికి లోబడిన వారుగా ఉంటున్నారు, విధేయత చూపని వారుగా ఉంటున్నారు. అనగా వారిలో అవిధేయత కనబడుతున్నది, లోబడిన ప్రజలుగా వారు ఉంటూ ఉన్నారు. కాబట్టి అది కూడా అవిధేయత అనబడే అడ్డుగోడను మనం కలిగి ఉంటున్నామేమో. ఆనాడు యొక్క ప్రజలు అవిధేయత అనబడే అడ్డుగోడను కలిగి ఉన్నారు. కాబట్టి దానిని బట్టి దేవుడు వారిని శిక్షిస్తానని చెప్తా ఉన్నాడు, వారిని బట్టి ప్రభువు దుఃఖిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ప్రియులారా,
ఇదిగో దేవునికి మనకును ఉన్నటువంటి ఆ యొక్క అడ్డుగోడ ప్రభు తొలగించి వేస్తున్నాడు. ఎప్పుడైతే ప్రభు ఎద్దకు వచ్చామో, ఆయన నమ్ముకున్నామో, ఆయన సేవిస్తున్నామో, ఇదిగో మన యొక్క పాపలన్నీ కూడా తీసివేసి ఆయన దూరంగా సముద్రంలో విసిరివేసి ఉంటుండగా, ఆయనతో ప్రభువైన యేసుక్రీస్తు మనలను తండ్రితో సమాధానపరుచుండగా తన యొక్క మరణము ద్వారా మరల అపవాది ఇదిగో దేవుని వద్ద ఉంచి మనలను దూరం చేయాలని అనేక విధములుగా ప్రయత్నిస్తూ ఉన్నాడు. మనలో అనేక రకాల బలహీనతలు పెట్టి దేవుని వద్ద నుంచి దూరం చేయాలని చూస్తున్నాడు. కాబట్టి దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే, దేవుని యొక్క ఆశ ఏంటంటే, మనము దేవునికి దినదినము కూడా ఆయనకు దగ్గరగలను ప్రభు యొక్క ఆశ ఉంటున్నది. కాబట్టి పిల్లారా, ఈ లోక వైపు కాకుండా మనము దేవుని యొక్క సన్నిధిలో ఉంటూ ప్రభు యొక్క సహవాసం ఎదుగుచ్చు దినదినం కూడా దేవునికి సమీపంగా ఉందాము. దేవునికి మనకును మధ్య ఉన్నటువంటి ఆ యొక్క అడ్డు గోడలు మనము తీసివేద్దాము. దేవుడు తప్పక నువ్వు దేని విషయంలో ప్రార్థన చేస్తూ ఉన్నావో, ఎందుకొరకు మొరపెడతా ఉన్నావో, ఏమి కావాలని ఆశిస్తూ ఉన్నావో, నీ హృదయ వాంఛలేంటో, నీ యొక్క బలహీనతలేంటో, నీకున్న సమస్యలేంటో, వాటి విషయంలో ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు తప్పక మన దేవుడు ఆయన సహాయం చేయడానికి సిద్ధముగా ఉన్నాడని దేవుని యొక్క వాక్యం మనకు తెలియపరుస్తున్నాడు. అందుకే భక్తులను దావీదు అన్నాడు కదా, ఇదిగో కొండల తట్టు నా కళ్ళు ఎదుర్చున్నాను, నాకు సహాయము ఎక్కడి నుంచి వచ్చునో, యెహోవా వలన మాత్రమే నాకు సహాయము కలుగును. ఎలయనగా ఆయన భూమి ఆకాశములను సృజించిన వాడుగా ఉంటూ ఉన్నాడు. స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి పిల్లారా, మన దేవుడు తప్పక ఇదిగో నీవు ఏ విషయంలో మొరపెడుతున్నావో, ఎదురు చూస్తున్నావో, కనిపెడతా ఉన్నావో, దేవుడు తప్పక నీకు జవాబు అనుగ్రహించబోతా ఉన్నాడు. దేవుని కార్యాన్ని చూడబోతా ఉన్నావు. అట్టి కృప యేసయ్య మనందరికీ అనుగ్రహించునుగాక. దేవుడి యొక్క మాటలు దీవించునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల మా తండ్రి, కృపగల మా ప్రభువా, నీకే స్తుతులు చెల్లిస్తా ఉన్నాం తండ్రి. సమయంలో ఇదిగో ప్రభా, అందరైతే నీ మాటలు విని ఉన్నారు అయ్యా. ఇదిగో ప్రభా, ఎంతమంది అయితే ప్రభా ఏ సమస్యతో కొట్టుమిట్టాడుచున్నారు, ఎటువంటి వ్యాధితో ఇబ్బంది పడుచున్నారు దేవా, ఇదిగో దేని కొరకు ఎదురు చూస్తూ కనిపెడుతూ ఉన్నారు ప్రభువా. మీకును మాకును మధ్య ఉన్నటువంటి అడ్డు గోడలను మా ప్రభువా యేసు నామములో తొలగించడం ప్రార్థన చేస్తా ఉన్నాం. మీకు సమీపంగా కృప దయచేయండి. ప్రతి బిడ్డ యొక్క హృదయ వాంఛ నెరవేర్చండి. వారి కుటుంబాలను ఆశీర్వదించండి. ఇదిగో ప్రభు, వారి యొక్క జీవితంలో, వారి కుటుంబంలో అద్భుత కార్యములు జరిగించండి ప్రభువా. మీరే మహిమ పొందుకొనమని యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.